రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక రెండో సినిమా మగధీరతో టాలీవుడ్ రికార్డుల బెండు తీశాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీతో గ్లోబల్ స్టార్గా తన సత్తా ఏంటో చూపించాడు. రామ్ చరణ్ చిరంజీవి నటవారసుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అంతేకాదు తొలి సినిమా చిరు తనయుడు అనే అర్థం వచ్చేలా చిరుత పేరుతో తెరంగేట్రం చేసి తండ్రి రూట్లోనే మగధీరగా నిలిచాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కథానాయకుడిగా రామ్ చరణ్ను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత మూడో చిత్రంగా ఆరెంజ్ అంటూ లవబుల్ సినిమా చేశాడు. ఈ మూవీ అడ్వాన్స్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. రామ్ చరణ్ ఆ తర్వాత రచ్చ, నాయక్ వంటి మాస్ చిత్రాలతో తెలుగులో యాక్షన్ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కథానాయకుడిగా సక్సెస్లో అందుకున్నా నటుడిగా రామ్ చరణ్కు పెద్దగా పేరైతే రాలేదు. కెరీర్ తొలినాళ్లలో తండ్రి బాటలో డాన్స్, ఫైట్స్ విషయంలో ఈజ్ చూపించినా నటనలో తేలిపోయాడనే కామెంట్స్ వినబడ్డాయి. ముఖ్యంగా సరైన ఎక్స్ప్రెషన్ పలికించడం లేదని హీరోగా బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో పేరు వచ్చింది. అప్పట్లో క్రిటిక్స్ కూడా రామ్ చరణ్ను ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఏకిపారేశారు. అంతకుముందు కొన్ని సినిమాల్లో రామ్ చరణ్ నటించినా అందులో పెద్దగా యాక్టింగ్కి పెద్దగా స్కోప్ ఉండేది కాదు. 4 డాన్స్ స్టెప్పులు, 3 ఫైట్స్ అంటూ ఓ ఫార్ములా ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు రామ్ చరణ్. ఇలాంటి సమయంలో వాటికి చెక్ చెబుతూ సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ చేసిన రంగస్థలం చిత్రం రామ్ చరణ్లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనే పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరీర్ రంగస్థలానికి ముందు, రంగస్థలం తర్వాత అనే రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ సినిమాలో తన నటనతో తిట్టిన నోళ్లతోనే ప్రశంసలు అందుకునేలా చేసుకున్నాడు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఇక రంగస్థలం వంటి గ్రామీణ నేపథ్య సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన వినయ విధేయ రామ చిత్రంతో నటుడిగా పలు విమర్శలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయిన తీరును అందరూ మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో తోటి స్టార్ అయిన ఎన్టీఆర్తో పోటీపడి నటించాడు. RRR వంటి బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి యాక్ట్ చేసిన ఆచార్య చిత్రంతో భారీ డిజాస్టర్ని అందుకున్నాడు. ఈ చిత్రం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ డిజాస్టర్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు రామ్ చరణ్ నటించిన మగధీర, బ్రూస్లీ సినిమాల్లో చిరంజీవి అతిథి పాత్రల్లో మెప్పిస్తే, రామ్ చరణ్ తండ్రి నటించిన ఖైదీ నెంబర్ 150లో ఓ పాటలో గెస్ట్గా మెరిశాడు. ఇక ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విడుదలైన గేమ్ చేంజర్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. రామ్ చరణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో దాదాపు 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అటు మరో సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో కూడా 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.